దేశంలో ఆందోళన పరిస్థితులను తీసుకురావడంలో ప్రధాని మోదీ మాస్టర్ డిగ్రీ తీసుకున్నారని విమర్శించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. 2014 నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు. 2 వారాలుగా యుద్ధం జరుగుతుంటే భారత్ ఏం చర్యలు తీసుకుందో ఇప్పటి వరకు మోదీ మాట్లాడకపోవడం సరికాదన్నారు. బీజేపీ నేతలు ముందుకొచ్చి ఎల్పీజీ కష్టాలపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎంపీ వంశీకృష్ణ. మోడీ గారు మన దేశంలో పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడంలో ఒక మాస్టర్ డిగ్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే వారు గెలిచినప్పటికెళ్ళి మొదల డిమానిటైజేషన్ అన్నారు, 2016లో డిమానిటైజేషన్ చేసిండ్రు. వాళ్ళు పెద్ద ఎత్తున చిన్నపిల్లలని వాళ్ళ పేరెంట్స్ని అందరినీ రోడ్డు మీద లాక్కొచ్చి కామన్ మ్యాన్ని డిమానిటైజేషను, మనీ ఎక్స్చేంజు, కాలాదంద అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి వాళ్ళని లోపటేస్తాం వీళ్ళని లోపటేస్తాం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చేసి ఆఖరికి వాళ్ళే ఎలక్షన్కి బెనిఫిట్ అయినారు. మళ్ళీ తర్వాత కోవిడ్ క్రైసిస్, లాక్డౌన్ అని చెప్పిండ్రు, చాలామందిని కొట్టిండ్రు, వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేసిండ్రు, ఉద్యోగాలు పోనీయకుండా లాక్డౌన్ సిచ్యువేషన్లో పెట్టి అనేక మంది ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిండ్రు. మళ్ళీ ఇవాళ ఎల్పిజి క్రైసిస్ నడుస్తున్నది. వార్ సిచ్యువేషన్లో ఒక ప్రధానమంత్రి ఆయన మినిస్టర్ల క్యాబినెట్ మినిస్టర్లతో సహకారంతో ఏం ప్లాన్ ఉన్నది, ముందుకు ఎట్లా పోతున్నాము, క్రైసిస్ ఉన్నది కానీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తామని చెప్పి చెప్పకుండా క్రైసిసే లేదని చెప్పి ఒక మంత్రి అంటాడు, ఇంకో మంత్రి ఏమో క్రైసిస్ ఉంది కానీ మీరందరూ కలిసి ఉండాలి, వికసిత్ భారత్ అని చెప్పి ఇంకో స్పీచ్లు ఇస్తుంటారు. ఫస్ట్ బీజేపీ పార్టీ నాయకులు అందరూ ఒకతాటిపై వచ్చి వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంది, ముందుకెట్లా వెళ్తామని చెప్తే కామన్ మ్యాన్కి ఒక క్లారిటీ ఉంటుంది. అంతేగాని అల్లగల్లోలం చేసేసి క్రైసిస్ సిచ్యువేషన్లో కామన్ మ్యాన్ని పెట్టేసి